ఫలదీపిక స్త్రీ జాతకం రెండవ అధ్యాయం రెండవ పార్ట్. స్త్రీ జాతకాధ్యాయం ఫలదీపికలో 11వ అధ్యాయంలో ఇప్పుడు రెండో శ్లోకంలో వెళ్ళాం. ఉదయ హిమకరౌ ద్వౌ యుగ్మగౌ సౌమ్యదృష్టౌ సుతనయపతి భూషా సంపదుష్కృష్టశీల అశుభ సహిత దృష్టౌ చోజయౌ పుంసస్వభావ కుటిలమతిరసవ్యా భర్తృగ్రాదరిద్ర. లగ్నము చంద్రుడు ఈ రెండు కూడా శరీరాశిలో ఉండి శుభగ్రహ వీక్షణ పొందే కనుక అటు స్త్రీ సత్సంతానం, భర్త, ఆభరణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇక్కడ మీకు జాతక భాగం ప్రారంభంలోనే లగ్న కుండాలు చూస్తున్నాం. లగ్నాత్తు ఏవైతే గ్రహాల యొక్క సందర్భాలని మనం విశేషంగా చూసుకుంటూ వెళ్తున్నామో, యోగాలు అవయోగాలు ప్రస్తావన ఎట్లయితే చేసుకుంటున్నామో, చంద్రుడి నుంచి కూడా అదే స్థాయిగా చూసుకుంటూ వెళ్ళాలి. లగ్నం ప్రాణమయం శశిస్థ భవనం దేహస్థయోస్తత్ఫలం అనేటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరి ఈ యొక్క విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఎప్పుడు వచ్చాం. ఇక్కడ లగ్నము చంద్రుడిని ఇద్దరిని కూడా మనం పరిధిలో తీసుకుంటాం. ఉదయ హిమకరౌ ద్వౌ యుగ్మగౌ సౌమ్యదృష్టౌ యుగ్మగౌ అనేసరికి ఇక్కడ శరీరాశులు అనేటువంటి వ్యాఖ్యానంలోకి వచ్చింది. ద్వౌ అంటే ఎవరెవరు అంటే ఉదయ హిమకరౌ, లగ్నము ప్లస్ చంద్రుడి యొక్క స్థానం, ఈ రెండు కూడా తీసుకుని ద్వౌ యుగ్మగౌ సౌమ్య దృష్టౌ, శుభగ్రహాల యొక్క దృష్టితో కనుక కలిగి ఉంటే కనుక మరి ఇక్కడ శుభగ్రహాల దృష్టి అనుకోవచ్చు, ప్లస్ శుభగ్రహాల యొక్క కలయికను కూడా మనం పరిధిలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఏమండి ఇక్కడ వ్యాఖ్యానంలో మీరు ఎట్లాగా వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎందుకు? మూలంలో వాళ్ళ యొక్క శుభగ్రహాల యొక్క కలయిక గురించి చెప్పలేదు కదా. అంటే ఈ లగ్నం చంద్రుడు ఇద్దరు కూడా సమరాశుల్లో పడి, అంటే వృషభ లగ్నం, అలాగే కర్కాటక లగ్నం, అలాగే కన్యా లగ్నం, వృశ్చిక లగ్నం, మకర లగ్నం, మీన లగ్నం అయ్యి వాటి తర్వాత ఇవే రాశులు కూడా ఇవే, వీటిలో ఏదో ఒకటి రాశి కూడా అయ్యి రెండు అయినప్పుడు అక్కడ ద్వౌ యుగ్మగౌ సౌమ్య దృష్టౌ అక్కడ శుభగ్రహాలు కూడా చూస్తే అని ఉంది. నేను శుభగ్రహాలు కూడా కలిస్తే అనే మాట నా సొంత మాట కాదు. ఇదే స్త్రీ జాతకాధ్యాయాన్ని వేరే వేరే గ్రంథాల్లో విశ్లేషణ చేసుకుని వచ్చినప్పుడు అక్కడ శుభగ్రహాల యొక్క కలయిక, శుభగ్రహాలతో కలిసి ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావన చేసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ దాన్ని ఇప్పుడు వాడేస్తున్నాను. అయితే ఆ గ్రంథాలకు సంబంధించిన స్త్రీ జాతకాధ్యాయం పాఠం విషయాన్ని చెప్పుకునేటప్పుడు వాటిలో మనం కూడా మాట్లాడుకుందాం. సుతనయపతి భూషా దుష్కృష్టశీల, ఆవిడ సత్సంతానం కలిగి ఉంటుందయా, మంచి భర్తను కలిగి ఉంటుంది, అలాగే మంచి ఆభరణాలు తీసుకుంటుంది, ఇలాంటివన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే అటువంటి స్త్రీ మిగుల హృదికరాలయ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఉత్కృష్టశీల అటువంటి స్త్రీ జాతకంలో మనం ఇట్లాంటి విశ్లేషణ ఉండగానే ఈవిడ చాలా అభివృద్ధిలో ఉంటుంది, ఈవిడ ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది అని చెప్తారు. ఆడవాళ్ళ సంబంధంగా మరి వాళ్ళు కనుక ఆడవాళ్ళకి కనుక యోగం బాగుంది అంటే కనుక కుటుంబం మొత్తానికి వెలుగు వస్తుంది. స్కూల్లో టీచరు పాఠాలు చెప్తూ ఉంటాడు. అతను బోర్డు దగ్గర నిలిచిన పాఠం చెప్పేటప్పుడు క్లాస్లో అందరికీ ఒకే రకంగా పాఠం చెప్తాడు. 40 మందిలో 100కి మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు, తప్పిన వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ పాఠం వినే విషయంలో విద్యార్థులు ఉన్న వాళ్ళందరికీ కూడా 40 మంది విద్యార్థులు 40 మందికి 40 రకాల తత్వాలు ఉంటాయి. కానీ ఆ చెప్పిన పాఠం ఒకటైన కారణంగా మార్కులు రాకపోయినా ఆ పాఠం మీద ఎంతో కొంత అవగాహన 40 మందికి ఉంటుంది సమానంగా. అవునా? అలాగే కుటుంబంలో స్త్రీది చాలా ప్రధానమైన పాత్ర. ఆవిడ ఇల్లు వాకిలు శుభ్రం చేస్తుంది అనుకోండి, ఇది వాళ్ళ డ్యూటీనా అనకండి, అలా కాదు. పూర్వం నుంచి అట్లా ఒక ఆచారం వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అందరి కోసం చేసినట్టే, ఒకరి కోసం చేసినట్టు కాదు. అలాగే మరి వంట చేశారనుకోండి, అందరి కోసం చేసినట్టే, ఒకరి కోసం చేయరు ప్రత్యేకంగా. ఇటువంటి విశేషమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అందుకోసమే పూర్వం వాళ్ళు ఏమిటి ఉండేవారంటే ఆడవాళ్ళ జాతకంలో కనుక భాగ్యస్థానం బాగుంది అంటే కనుక ఆ పురుషుడికి ఏదో విధంగా కలిసి వస్తున్నాయా. ఇది ఈ పాయింట్ పాఠం చెప్పేటప్పుడు నేను మొదట్లో నమ్మల. భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ఉన్నట్టుదే కదా. పైగా నేను బాగా ఎర్లీ ఏజ్లో జ్యోతిషం ప్రారంభం చేసిన కారణంగా కొంత బిఏ మ్యాథమెటిక్స్ చేశాను, స్టాటిస్టిక్స్ స్టూడెంట్. ఏదైనా సరే నాకు స్టాటిస్టికల్ అనాలిసిస్ తీసుకుంటే కానీ నేను నమ్మే అలవాట్లు లేవు నాకు.
ఆడవాళ్ళ జాతకంలో భాగ్యస్థానం బాగుంది అన్న మొదటి శ్లోకానికి ఇక్కడేమో ఈ ఈ పాయింట్కి చూశాక ఏంటి ఇంత విశేషంగా చెప్తున్నాడు, ప్రత్యేకంగా ఏదో పోడుతున్నట్టే ఉంది అన్నట్టుగా చూస్తే కాదు, ఇందులో చాలా విశేషం ఉంది. కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు బాగా సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం నగలేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళకి కనీసం కావాల్సిన ఏర్పాట్లు కూడా చూడరు. కొంతమంది మగవాళ్ళు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, ఏదైనా ఈ పని చేస్తే ఇంకో రూపాయి వస్తుందేమో, బస్సులో వెళ్ళి డబ్బులు పాడు చేయడం, ఆటోలో వెళ్ళి డబ్బులు పాడు చేయడం, నడుచుకుంటూ పోదాం, ఇంక పనే ఉంది, ఇంటికి వెళ్ళాక పడుకుని నిద్రపోవడమేగా, రేపు కావాలంటే ఇంకో 10 నిమిషాలు లేట్గా వెళ్దాంలే అనుకుంటూ ఆ రూపాయి కూడా మిగులుద్దాం అనే ఉద్దేశం. ఆ రూపాయి కూడా మిగిల్చి ఇంటికి తీసుకెళ్తే భార్యాపిల్లలకు ఉపయోగపడతాయి అనేటువంటిది. అక్కడ అతని సదుద్దేశం అలా ఉంది అనుకోవాలా, లేదంటే కనుక ఇక్కడ భార్యాపిల్లలకు తినే యోగం ఉంది కాబట్టి అతను అట్లా సంపాదించి ప్రతి రూపాయిని జాగ్రత్త తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు అనుకోవాలా అనే విషయంలో శోధన చేసుకొస్తే, నేను చెప్పాను సార్, నేను కరెక్ట్గా మొత్తం మార్కెట్లో చేంజెస్ వచ్చే టైంలో పెరిగినటువంటి మనిషిని కాబట్టి చాలామందితో విశ్లేషణ చేస్తూ ఉండేసరికి ఎక్కువ విశేషాలు తెలిసినాయి. 1995 మధ్యలోనే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ర్యాపిడ్గా రావడం, తర్వాత అందరూ డెవలప్మెంట్లోకి వెళ్ళడం, వంటంలో వస్త్రతకి అయితే వంటంలో లోపల బ్రాహ్మణ వీధిలోను ఆ పక్కన వీధిలో ఉన్నటువంటి బట్టల కొట్లకు వెళ్ళి బట్టలు కొనుక్కునే వాళ్ళు కాస్త మాల్స్కి వెళ్ళి కొనుక్కునే స్థాయికి వచ్చారు. డిఫరెంట్ చేంజ్ ఒక్కసారిగా స్టార్ట్ అయిందనమాట. అక్కడ కిరాణా కోట్లు వెళ్ళేవాళ్ళు వెళ్ళి అక్కడ హోల్సేల్ సామాన్గా మొత్తం అంతా నెలకు సరిపడా సామాన్ కొనుక్కుని మూటలు సంచీలు పట్టుకుని ఆడ మగ అందరూ కూడా సిటీ బస్ దాకా వచ్చి మళ్ళీ ఆటో కొని రిక్షా కానీ ఎక్కితే డబ్బులు ఎక్కువైపోతే రిక్షావాడు ఈ లగేజ్ కొడుతాడని, అలాంటి వాళ్ళు ఒక్కసారిగా వెంటనే సూపర్ మార్కెట్లో వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చే చేంజ్ అక్కడ వచ్చింది. ఆ టైంలో ఉన్నాను నేను కాబట్టి మార్కెట్లో అతఃపూర్వం ఆ తర్వాత మార్పులు చూసిన వాడిని కాబట్టి నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను, మీకు అంతగానే ఏమీ లేదు. ఈ గుమాస్తా ఉద్యోగాలు లైఫ్ తండ్రులది గుమాస్తా ఉద్యోగాలు ఉండగా కొడుకులు అప్పుడే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి చదువుకుని వాళ్ళు కొంచెం కష్టపడి ఏదో విధంగా తండ్రి డబ్బులు దాచి ఏదో విధంగా ఇచ్చి ధైర్యం చేసి అప్పు చేసిన అమెరికా వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి లేకపోతే ఇంజనీరింగ్ చదివి పంపించడానికి ఇచ్చి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించి పెద్ద జీతాలు తీసుకుని ఇక తండ్రి అప్పు తెచ్చి ఇల్లు కట్టించి ఇవన్నీ చేంజెస్ వచ్చిన టైం అన్నమాట. అంతా చూస్తే ఆ కష్టపడ్డ గుమాస్తాల జీవితాలు కొన్ని చూసిన మీదట వాళ్ళు ఆ గుమాస్తా జీవితంలో కూడా రూపాయి బాగా దాచిపెట్టేవాళ్ళు. ఎంత బాగా మినిమైజ్ చేసుకున్న వాళ్ళ అవసరాలని కూడా ఆ రూపాయి ఇంటికే వాడాలి, పిల్లలు బాగుపడతారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు కాస్త అక్కడికి వెళ్తే ఫ్యాషన్గా ఉండేందుకు వీలుగా కాస్త చక్కగా గౌరవంగా మంచి బట్టలు కట్టుకునేందుకు మంచి నగలేసుకునే వీలుగా చేయాలనేటువంటి తత్వంతో తిరిగారు. అప్పుడు చూస్తే ఆ జాతకాలు తీసి చూస్తే నిజంగా ఆడవాళ్ళ జాతకంలో యోగమే ప్రధానంగా బయటపడిందండి. నిజంగా మగవాడు బయట తాగేసి తిరిగేసేసి ఇష్టం వచ్చినట్టు చెడు అలవాట్లకి అలవాటు పడి డబ్బులు పాడు చేసినట్టు కుటుంబాలని చూశాను. ఇక్కడ బాగా గుమాస్తాగా ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు, ఆటోలు తోలేవాళ్ళు సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, రిక్షాలు తోలేవాళ్ళు సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఆడవాళ్ళ జాతకంలో భాగ్యస్థానం బలంగా ఉంది. ఇది కరెక్ట్ అంతే. అందుకోసం పెద్దలు వాళ్ళ ముఖంలో మంచి కళ ఉందా లేదా, అందం కాదు, ముఖంలో మంచి కళ ఉందా లేదా, లక్ష్మీ వచ్చేస్తుందా లేదా అని చూసేవాళ్ళు. అటువంటి ఆడపిల్ల కనుక మన ఇంట్లో అడుగు పెడితే వాడు ఎట్లయినా బాగుపడతాడరా, ఎట్లయినా సరే సంపాదిస్తాడనేవాళ్ళు పూర్వం. ఆ మాటల్లో ఆంతర్యం చాలా గొప్పదని, కానీ అది గుర్తించాలి కళని. అలా చూసి జాతకాలు నిర్ణయం చేసుకునేవాళ్ళు. అందువల్ల నేను పెళ్ళిళ్ళ జాతకాలకు వెళ్ళినప్పుడు జాతకం కుదరలేదు అంటే కుదరలేదు చెప్పాలి, కానీ ఆడవాళ్ళ జాతకం తేడాలని చెప్పి మాత్రం విశ్లేషణ చేయకూడదు అంటూ ఉంటాయి. తప్పది, చేయకూడదు. మనకెందుకు, ఏ ఆడపిల్లైనా మన పిల్లగానే గౌరవించాలి, నమస్కారం. కానీ అక్కడ యోగాలు ఉంటే కనుక ఏమయ్యా నువ్వు కట్న కానుకలకు కూడా చూడకు, నువ్వు వేరే ఇతరత్ర చూడకు, ఆ పిల్లని నీ కోడలుగా తెచ్చుకో, నీకు కలిసి వస్తుంది, నీ పిల్లవాడికి బాగా ఉంటుంది. ఆ మాటలు చెప్పడానికి ఇవాళ సిద్ధాంతులు కూడా ఆ జాతకాల్లో భాగ్యస్థానాన్ని శోధన సరిగా చేయని పరిస్థితిలో ఉన్నటువంటి సిద్ధాంతులు చాలామంది ఉన్నారు. సరిగ్గా చూడక ఆ పాయింట్లన్నీ వచ్చినాయి, 36కి 33 బ్రహ్మాండం, లేదయా 18 వచ్చినా తీసేయి, ఎందుకు ఇంకోటి చూడొచ్చు, కరెక్ట్ కాదు అది. అక్కడ భాగ్యస్థానం విశేషం చూడాలి. చెప్పాను సార్, చిన్న చిన్న జీతాలతో పెద్ద పెద్ద కుటుంబాలను పోషించుకుంటూ చాలా చక్కగా డిసిప్లిన్గా మెయింటైన్ అవుతూ సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతూ సంఘంలో చక్కగా కుటుంబానికి మంచి గౌరవం తెచ్చుకుంటూ కేవలం ఆడవాళ్ళ యొక్క ప్రభావంగానే అట్లాంటి కుటుంబాల్లో గౌరవం పెరిగిన కుటుంబాలు చాలా ఉన్నాయి. అందుకోసం పూర్వీకులు ఎప్పుడు కూడా అందం ఉంటే సరే, అందం లేకపోయినా సరే జాతకంలో భాగ్యస్థానం ఉండాలి, మొహంలో లక్ష్మిగా ఉండాలి అంటూ ఆ పెళ్లి సంబంధాల విషయంలో చూసేవాళ్ళు. చూసి ముందుకు వెళ్ళాడు. అట్లాంటిదే ఇక్కడ చెప్పుకొస్తున్నాడు. ఉదయ హన్మకరో ద్వౌ యుగ్మగౌ సౌమ్య దృష్టో సుతనయపతి భూష సంపదుత్కృష్టశీల. ఎదురుకుండా
నిజంగా గురువుల దగ్గర చదువుకున్నటువంటి గురువుగారు ఎవరైనా దొరికితే జ్యోతిషం అలాంటి వాళ్ళ దగ్గర ప్రత్యక్షం కూర్చుంటే ఇట్లాంటి రహస్యాలను చెప్తూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనం వాటిని అన్నీ కూడా మనం విశ్లేషణ చూసే అవకాశం వస్తుంది. కొంతమందికి ఆడపిల్ల పుట్టంగానే ఐశ్వర్యంగా వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆ జాతకంలో ఇట్లాంటి యోగాలే. మొట్టమొదటి జాతక భావంలో కూడా భాగ్యభావం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ భాగ్యస్థానం అంత అనుకూలంగా ఉంటే కనుక అటువంటి యోగాలు పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు మనం గుర్తించగలుగుతాం, వీటిలో ఎప్పుడైతే వీటి మీద ఫలితాలు దిగుతామంటే ఆ భాగ్యస్థాన సంబంధమైనటువంటి విశ్లేషణ అన్ని కోణాల్లో కూడా చేయగలిగినటువంటి వాళ్ళమా మనం చేయలేని వాళ్ళమా అనేటువంటి పరిస్థితి మనకి తెలియాలి. తెలిసినప్పుడే మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయని. అశుభ సహిత దృష్టౌ చోచౌ పుంస్వభావ కుటిలమతి రవశ్య భర్తురుగ్రా దరిద్ర. ఇదే శుభస్థానం శుభగ్రహాల కలయిక. ఈయన శుభగ్రహ వీక్షణ చెప్పాడు, నేను శుభగ్రహ కలయిక కూడా కలిపాను. దాన్ని వ్యతిరేక్తం చేస్తూ అశుభ సహిత దృష్టౌ చ ఉజగౌ భుంస్వభావ కుటిలమతిరవశ్య భర్తురుగ్రా దరిద్ర. వీళ్ళు బేసి రాశిలో ఉన్నారు. లగ్నం చంద్రుడు ఇద్దరు కూడా బేసి రాశిలో చేరారు. అంటే మేష లగ్నం మేషరాశి, అది మేష లగ్నం అయ్యి ఈ రాశులు మేషమో లేకపోతే మిథునమో సింహమో తులో లేకపోతే ధనుస్సో కుంభమో అయింది. అలాగే లగ్నాలు పోని మేషమో మిథునమో సింహమో తులో లేకపోతే ధనస్సు కుంభాల్లో అయింది, ధనస్సు కుంభాల్లో అయింది. రాశులు ఓజి రాశులు అయినాయి, లేకపోతే లగ్నాలు కూడా ఈ రెండు కూడా ఈ శుభగ్రహాలు చూడట్లా, పాపగ్రహాలు మాత్రమే చూస్తున్నాయి. నేను ఇక్కడ పాపగ్రహాలు కలిసినాయి అని కూడా చెప్తాను. యుతి వీక్షణలు రెండు ఇప్పుడు సమానంగానే చూసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ ఈవిడికి ఇటువంటి ఫలితాలను లేకపోగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. వాటిని చేసుకుంటూ భర్తురుగ్రా దరిద్ర అన్నాడు. ఇటువంటి లక్షణాలుగా ఉంటే భర్త ఆజ్ఞల్ని ఈవిడ తిరస్కరించడం, భర్త ఈవిడిని వదిలిపెట్టడం, లేకపోతే కనుక వీడికి కొంచెం ఐశ్వర్యం లేకపోగా దరిద్ర యోగాలు పడడం అనేది జరిగే అవకాశం ఉందయా అనేటువంటి విశేషాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఇందులో మనం టోటల్గా ఈ రాశి చంద్రుడు సమరాశిలో ఉండి శుభగ్రహాలు చేసి చూడబడడం అనే దాంట్లోనేమో విశేషమైన రాజయోగాలు చెప్పాడు. మరి బేసి రాశి బేసి లగ్నం అయి దానికి మరి పాపగ్రహాల యొక్క వీక్షణ కనుక పెడితే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశంగా ప్రస్తావన చేసుకొచ్చాడు. బాగానే ఉంది. ఇక్కడ మరి అన్ని అంశాలని కూడా మనం శోధన చేసుకుంటూ ముందుకెళ్తే మనకి ఇక్కడ బేసి రాశులకి సమరాశికి సంబంధించిన విషయాలు తెలిసినాయి. బేసి లగ్నం అయింది, సమరాశి అయింది, సమలగ్నం అయింది, బేసి రాశి అయింది. ఇంకా విశ్లేషణ పూర్తి చేయాల. కాబట్టి మనం దానికోసం చెప్పి ఇంకా మనం విశ్లేషణలో ముందుకు వెళ్తూ ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. వాటి గురించి మనం మరొక ప్రస్తావనలో కలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో వాటి విషయాలను కూడా చర్చ చేద్దాం. స్వస్తి.